మేత కోసం ఇతర ప్రాంతానికి వలస వెళ్లి వాటిని తోలుకొని తిరిగి వచ్చే క్రమంలో ఈ తెల్లవారుజామున ఎదురుగా వస్తున్న లారీ ఢీకొని 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కొమురోలు రాష్ట్ర ప్రధాన రహదారిలో చోటు చేసుకుంది. మార్కాపురం జిల్లా కొమురోలు రాష్ట్ర ప్రధాన రహదారిలో ఈరోజు తెల్లవారుజామున 3:30 సమయంలో రోడ్డు దాటుతున్న గొర్రెలను లారీ ఢీకొట్టగా 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కొమురోలు మండలంలో చోటు చేసుకుంది. వివరాల మేరకు కడప జిల్లా నాగులకుంట్ల గ్రామానికి చెందిన కొంతమంది రైతులు 400 గొర్రెలను గిద్దలూరు సమీపంలోనే నరవ గ్రామానికి గత 25 రోజుల కిందట మేత కోసం తీసుకువెళ్లారు. ఆ క్రమంలో రాత్రి కొమురోలులోనే చెక్పోస్ట్ సమీపంలో ఒక ఖాళీ ప్రదేశం బస చేశారు. ఈ క్రమంలో తెల్లవారుజామున 3:40 గొర్రెలను మరో ఖాళీ ప్రదేశానికి తరలించే క్రమంలో రాష్ట్ర ప్రధాన రహదారి దాటుతుండగా నెల్లూరు నుండి ఎర్రగొండపాలెం ఇసుక లోడుతో వెళ్తున్న లారీ వీటిని ఢీకొట్టింది. లారీ కింద పడి 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెలు రోడ్డు దాటే క్రమంలో గొర్రెల వెనుక ఒక లారీ ఉండటం, ఎదురుగా వస్తున్న ఈ లారీ డ్రైవర్ గొర్రెలను చూడకపోతుండటంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ సందర్భంగా గొర్రెల యాజమాని మాట్లాడుతూ 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయని, మరో 10 గొర్రెలకు కాళ్లు చేతులు విరిగాయని, దాదాపు 5 లక్షల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. విషయం తెలుసుకున్న కొమురోలు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు పోలీసు సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. నాలుకుంట్ల సార్ వలస పోయి వచ్చినాము పోలకొండపల్లి నరవకు మేత లేక ఈ తిరిగి ప్రయాణంలో లారీ వెనకల్లో వచ్చినది, అది డిప్పు కొట్టినా కానీ ముందు లారీ వస్తున్నది, అదే మరి తగ్గించినాడు. మాది నాగలకుంట్ల గ్రామం, కమ్మనీతి కృష్ణయ్య. మేము గొర్రెలను మంద పోయినాము పోలకొండపల్లెకు. తిరిగి ప్రయాణంలో కొమరోలు దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర మేము రోడ్డు దాటుకుంటూ క్రాస్ అవుతుంటే వెనకల్లా లారీ వచ్చినది. మళ్ళా ముందు బండి వచ్చేసి లారీ వచ్చేసి గొర్రెలను తొక్కించినది. 25 గొర్రెలు చనిపోయినాయి, ఒక 5 గొర్రెలు కాలు ఎరిగినాయి. నష్టం 5 లక్షలు నష్టమైంది సార్. వాళ్ళకు సమాచారం ఇచ్చినాము. నాగలకుంట్ల గ్రామం సార్. ప్రభుత్వ ఆదేశాల